నువ్వేం మాట్లాడుతున్నావో మాకేమీ అర్థం కావడం లేదు. ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? ఇంతకీ ఏ ఊరండి మీది? హైదరాబాద్లే. మీరు ఎటువైపు వెళ్తున్నారు? ఉదయపూర్కి. ఏంటి ఉదయపూర్కి వెళ్తున్నారా? అదేంటయ్యా అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? అందులో వింతేముంది? మా ఫ్రెండ్ పెళ్ళి, అందుకే వెళ్తున్నాము. మీరు ఇంకా ఈ సమయానికి ఇక్కడే ఉన్నారు. ఆ ఊరు వెళ్ళాలంటే చీకటి పడిపోతుంది కదా, మరి ఎలా వెళ్తారు? కారు ఉంది కదా, కారులో వెళ్తాం. నేను అంటుంది ఎలా వెళ్తారంటే ఈ సమయానికి ఎలాగా అని. ఒరే దాసు, శరత్ గారు కూడా చీకటి పడకుండానే ఊరు చేరుకోమన్నాడు రా. కారు టైర్ పంక్చర్ విషయంలో పడి మనం మర్చిపోయాం. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే మీ ప్రాణాలకే ప్రమాదం. మీరు ఈ రాత్రికి నాతో పాటే ఇక్కడ దగ్గరలోనే మా ఇంట్లో ఉండండి. తెల్లారకి వెళ్దురు కానీ. రేపు ఉదయాన్నే మ్యారేజ్. ఈరోజు రాత్రికి ఎలాగైనా అక్కడికి చేరుకోవాలి. అయినా మా ఫ్రెండ్ వెంకట్ ఆ కారు దగ్గరే ఉన్నాడు. మేము ఇక్కడ ఉండిపోతే వాడు అక్కడ ఒంటరిగా ఉండిపోతాడు. మేము వెళ్ళిపోవాలి.